వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్లీ హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 14th, 2025. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ట్వీక్స్ ఎక్స్పోర్ట్ ప్లాన్ యాజ్ యుఎస్ అప్స్ ద ట్రేడ్ యాంటీ. సో ఇక్కడ గవర్నమెంట్ ట్వీక్స్ ఎక్స్పోర్ట్ ప్లాన్ అంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు డూ సమ్ అడ్జస్ట్మెంట్స్, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటుంది. ఎక్స్పోర్ట్ ప్లాన్ ఏదైతే 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని చెప్పేసి, సో దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయనున్నారు. ఎందుకంటే యూఎస్ దగ్గర నుంచి ఈ టారిఫ్స్, ట్రేడ్ రిలేటెడ్ టారిఫ్స్ అనేది పెంచారు కాబట్టి దానికి మనం అడ్జస్ట్ అయ్యే విధంగా సో ఈ ఎక్స్పోర్ట్ ప్లాన్ని రెడీ చేయనున్నారు కొత్తగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాని రిలేటెడ్ చూస్తే ఇక్కడ మనకి టారిఫ్ హిట్ సెక్టర్స్ సచ్ యాస్ టెక్స్టైల్స్ సెక్టర్ కానీ కెమికల్ సెక్టర్ కానీ ఒక న్యూ ఫోకస్ ఆఫ్ ద స్కీమ్ కింద మారనున్నాయి. ఈ స్కీమ్ క్లియర్లీ ఈ స్పెసిఫిక్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయనున్నది. ఏ సెక్టర్స్ అయితే ఈ టారిఫ్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంటాయో ఆ సెక్టర్స్, సో ఆ సెక్టర్స్ని ఫోకస్ చేయనున్నారు. అండ్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్కి క్రెడిట్ గ్యారంటీ ఇస్తారు. అండ్ దాంతోపాటు కూడా స్పీడీ క్లియరెన్సెస్ కానీ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ యూనియన్ బడ్జెట్ 2025-26 టైంలో నిర్మలా సీతారామన్ మన ఫినాన్స్ మినిస్టర్ ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని చెప్పేసి 2250 crore అలొకేషన్తో ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి అనౌన్స్ చేశారు ఈ స్కీమ్. సో ఈ స్కీమ్ని ఇప్పుడు స్పెసిఫిక్ సెక్టర్స్కి సో అప్లై చేయనున్నారు కొత్తగా. సో ఈ స్కీమ్ లాట్ ఆఫ్ మినిస్ట్రీస్ మధ్య కోఆర్డినేషన్తో వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో అవి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, ఇన్ అడిషన్ టు దిస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఫైనాన్స్ అండ్ ఎంఎస్ఎంఈ. సో ఓవరాల్ డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య ఒక కన్వర్జెన్స్, ఒక కోఆర్డినేషన్తో సో ఈ మిషన్ అనేది సో ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ మెయిన్లీ యుఎస్ టారిఫ్స్ వల్ల మెయిన్లీ హిట్ అయ్యే సెక్టర్స్ ఏంటంటే అపరెల్ అండ్ టెక్స్టైల్స్ అండ్ షింప్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్, మిషనరీ అండ్ మెకానికల్ అప్లయన్సెస్, ఈ రిలేటెడ్ సెక్టర్స్ అనేవి మెయిన్లీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి యుఎస్ టారిఫ్స్ వల్ల. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది సో దానికి స్పెసిఫిక్గా ఈ సెక్టర్స్ని టార్గెట్ చేయనున్నది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ రిలీజెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. సో ఏపీపీఎస్సీ మనకి కొన్ని నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసింది. సో అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఎండోమెంట్స్ సర్వీస్ అండ్ రిలేటెడ్ అండ్ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ రిలేటెడ్ సమ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. సో వన్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ వానిష్ ఇన్ ఛత్తీస్గఢ్ రికార్డ్స్. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వానిష్ అయిపోయి, అంటే సో అవి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ రికార్డ్స్ నుంచి తీసేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాని రిలేటెడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్లీ అట్లీస్ట్ 3 districts ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్లో, అందులో ఫారెస్ట్ రైట్స్ లాట్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి సో లాగేసుకున్నారు అని చెప్పేసి ఆ రికార్డ్స్లో లేవు. ఛత్తీస్గఢ్ స్టేట్స్ రికార్డ్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న రికార్డ్స్లో సో లాస్ట్ 3 monthsలోనే చాలా మందిని సో దేవర్ టేకెన్ అవే దిస్ ఫారెస్ట్ రైట్స్. అండ్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే ఇంతకుముందు ఈ ఫిగర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే డ్యూ టు మిస్కమ్యూనికేషన్ అండ్ ఎర్రర్ ఇన్ రిపోర్టింగ్. సో మిస్కమ్యూనికేషన్ వల్ల, సో సరైన ఫాల్టీ మెజర్స్ వల్ల తీసుకోవడం వల్ల హయ్యర్ ఫిగర్స్ అనేవి ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు వాటిని సరి చేసామని చెప్పేసి అఫీషియల్స్ అనేవి చెప్తున్నారు. అండ్ ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది క్లియర్లీ రైట్స్ అనేవి కన్ఫర్ చేస్తూ ఉంది. రైట్ టు యూజ్ ఫారెస్ట్ టు ఫారెస్ట్ డ్వెల్లింగ్ గ్రూప్స్. అంటే ఫారెస్ట్ డ్వెల్లింగ్ గ్రూప్స్ అంటే ఫారెస్ట్లో ఎవరైతే నివసిస్తారో సో ఫారెస్ట్ని వాళ్ళ నివాసం కింద చేసుకొని ఉంటారో సో వాళ్ళకి ఆ రైట్ టు యూజ్ ద ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కానీ ఫారెస్ట్ని యూజ్ చేసుకునే రైట్ అనేది క్లియర్లీ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి ఏ వార్ గేమ్ చేంజర్ ఇన్ అ బ్యాటిల్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏషియా అని చెప్పేసి హెడ్లైన్తో ఇచ్చారు మనకి. ఈ ఎడిటోరియల్ సమ్మరీ చూస్తే మనకి ఈజీగా సో ఇది దేని గురించి అంటే సో వార్ఫేర్ అనేది ప్రస్తుతం ఉన్న బ్యాటిల్ ఫీల్డ్లో కాన్ఫ్లిక్ట్ మనం యూజ్ చేసే వెపనరీ అనేది చాలా వరకు చేంజ్ అయింది. అండ్ రీసెంట్లీ చూస్తే మనకి నగోర్నో కరాబక్ కాన్ఫ్లిక్ట్ 2020లో జరిగింది. సో అప్పుడు అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్ రీసెంట్లీ జరిగినప్పుడు అందులో కూడా ఎక్కువగా ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్
లేదంటే అన్‌మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ అని చెప్పేసి ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అంటే ఇవి నథింగ్ బట్ డ్రోన్స్‌నే ఇలా పిలుస్తాం మనం. సో ఇవి ఎక్కువగా ప్రిసిషన్ స్ట్రైక్స్‌ని చేయడానికి, అంటే స్పెసిఫిక్‌గా ఒక టార్గెట్‌ని హిట్ చేయడానికి, ప్రిసిషన్ స్ట్రైక్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ మోడర్నైజేషన్. సో సో ఈ డ్రోన్స్ యూసేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఇండియా ఈజ్ ట్రైయింగ్ టు అప్‌గ్రేడ్ ఇట్స్ మోడర్నైజ్ ఇట్స్ మిలిటరీ ఎక్విప్‌మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దానికి రిలేటెడ్‌గానే సో యూఎస్ దగ్గర నుంచి 31 MQ-9B రీపర్స్‌ని ఇంక్లూడింగ్ దిస్ స్కై గార్డియన్ అండ్ సీ గార్డియన్ మోడల్స్‌ని సో ఆర్డర్ అనేది ఫైనలైజ్ చేసింది ఇండియా. సో దానివల్ల మనకి మ్యారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ మనకి రీఎన్ఫోర్స్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దాంతో పాటుగానే మనకి లాట్ ఆఫ్ వాస్ట్ బార్డర్ టెరిటరీస్ ఉన్నాయి. మనకి పాకిస్తాన్‌తో, చైనాతో మనకి బార్డరింగ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ అనేవి ఉన్నాయి మనకి ఆ బోర్డర్ ఏరియాస్‌లో. సో దానికి మన హై ఆల్టిట్యూడ్ సర్వీలెన్స్ సిస్టమ్స్ అనేవి కావాలి టు కంటైన్ దీస్ థ్రెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే మనకి ఇజ్రాయలీ సిస్టమ్స్ అయిన హ్యారప్ అండ్ అలాగే హెరాన్, సో ఈ మిసైల్స్ని మనం స్ట్రైక్స్కి, సర్వీలెన్స్కి యూజ్ చేస్తూ ఉన్నాం అట్ ప్రెజెంట్. అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డ్రోన్స్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి చూస్తూ ఉంది ప్రస్తుతం ఇండియా. అండ్ ఇందులో చూస్తే మనకి ఒక పక్క యూఎస్ కూడా ఈ డ్రోన్ మార్కెట్ అనేది పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. సో లాట్ ఆఫ్ కంట్రీస్కి సెల్ చేయడానికి చూస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి యూఎస్ నుంచి చూస్తే మనకి లాట్ ఆఫ్ కాంపనెంట్స్, పవర్ ప్లాంట్స్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్ పేలోడ్స్ రిలేటెడ్ మన ప్రొక్యూర్ చేసుకుంటా ఉన్నాం యూఎస్ దగ్గర నుంచి. అండ్ ఈ ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫికలీ డ్రోన్ మార్కెట్ చూస్తే మనకి ఎక్కువగా యూఎస్ అండ్ చైనా అండ్ టర్కీ అండ్ ఇజ్రాయిల్, సో ఇవి ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. సో అమెరికన్ డ్రోన్ ప్రొడక్షన్ సో మ్యాసివ్ ప్లాన్స్ అనేది చేస్తూ ఉంది సో ఎక్స్పాండ్ చేసుకోవడానికి. కాకపోతే సో ఈ టర్కీ కన్నా చైనా కన్నా ఫార్ బిహైండ్గా ఉంది ఈ యూఎస్ డ్రోన్ మార్కెట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా చూస్తే మనకి ఇండియా ప్రస్తుతం ఏం చేస్తుందంటే సో జాయింట్ వెంచర్స్ కానీ డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ ట్రై చేస్తూ ఉంది. సో డ్రోన్స్ని డొమెస్టిక్గా తయారు చేసుకోవడానికి బై రిలయింగ్ ఆన్ దిస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అండ్ యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని. ఎందుకంటే చైనాకి ఇండియాకి అండ్ అలాగే టర్కీకి ఇండియాకి కూడా ఒక బ్యాడ్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సో వీ నో లాంగర్ రిలై ఆన్ దీస్ కంట్రీస్, ఎందుకంటే మోస్ట్ లైక్లీ దే ఆర్ అవర్ ఎనిమీ కంట్రీస్ కాబట్టి. అండ్ India is also trying to becoming a supplier of a fixed wing UAVs for a broader Indo-Pacific regionలో కూడా సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని యూజ్ చేసుకొని సో ఇండో-పెసిఫిక్ రీజియన్స్లో ఒక సప్లయర్ కింద ఎదగాలని చెప్పేసి చూస్తూ ఉంది. అండ్ చైనా ఫ్యాక్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చైనా ఫ్యాక్టర్ అంటే లాట్ ఆఫ్ కంట్రీస్, వియత్నాం, ఫిలిప్పైన్స్, టైవాన్, సౌత్ కొరియా, జపాన్, ఇవన్నీ కూడా చైనాతో కొంచెం సోర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే కొంచెం ఎనిమీ కంట్రీస్ టైప్, ఎందుకంటే సౌత్ చైనా సీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీరిద్దరి మధ్య, సో ఈ లాట్ ఆఫ్ కంట్రీస్ అన్నిటి మధ్య చైనాతో ఉన్నాయి డిస్ప్యూటెడ్ టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేవి. సో దాని రిలేటెడ్ టెరిటోరియల్ క్లెయిమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఈ అన్ని కంట్రీస్తో కూడా చైనాకు ఉంది. అండ్ వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్లో లైక్ ఫిషరీస్ కానీ, ఎనర్జీ ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఎంక్రోచ్మెంట్, అక్కడ ఎప్పుడు ప్రాబ్లమాటిక్ నేచర్ అనేది అక్కడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ అదర్వైజ్ ప్రీఆక్యుపైడ్. ఒక పక్క ఇజ్రాయెల్ చూస్తే వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్తో ఉంది, ఇజ్రాయెల్ గాజా వార్ జరుగుతూ ఉంది. అండ్ టర్కీ ఈజ్ ద ప్రైమరీ ఆప్షన్ ఫర్ ప్రొక్యూరింగ్ దిస్ హై పర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్స్. అయినప్పటికీ కూడా సో డ్రోన్ డిప్లొమసీని యూజ్ చేసుకొని ఇండియాస్ ఇంట్రెస్ట్ అనేది టర్కీ టు ప్రివెంట్ టర్కీ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ డ్రోన్ డిప్లొమసీ. సో ఇండియా అండ్ టర్కీ కూడా అడ్వర్సరియల్ రిలేషన్షిప్లో ఉన్నాయి. అంటే అడ్వర్సరీ అంటే మనకి ఎనిమీ అని చెప్పేసి వస్తుంది, మనకి అడ్వర్సరియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇండియాస్ ఇంట్రెస్ట్, మన ఇండియా ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకి టు ప్రివెంట్ దిస్ టర్కీ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్పియర్ త్రూ డ్రోన్ డిప్లొమసీ ద్వారా. సో టర్కీ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూడాలి అంటే సో మనము ఇండిజినస్గా డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ దాంతోపాటుగా చూస్తే ఇట్ నాట్ ఓన్లీ బూస్ట్ అవర్ ట్రేడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో లాట్ ఆఫ్ కంట్రీస్తో మనం ట్రేడ్ బూస్ట్ చేయడమే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది మనకి. అండ్ దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. బ్యూరోక్రాటిక్ డీలేస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మనం బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అని చెప్పేసి అంటాం. అండ్ పబ్లిక్ సెక్టర్ డామినేటెడ్ డిఫెన్స్ సెక్టర్. సో ఇవి ఓన్లీ పబ్లిక్ సెక్టరే డామినేట్ చేస్తూ ఉంది డిఫెన్స్ సెక్టర్ని, సో ప్రైవేట్ సెక్టర్లో లేదు. సో
అండ్ డెఫినెట్లీ మనం ఇజ్రాయెల్ నుంచి కొంచెం హెల్ప్ తీసుకొని దాన్ని వి షుడ్ క్యాపిటలైజ్ ఆన్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ టైస్ విత్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా చూస్తే మనకి లైక్ మైండెడ్ కంట్రీస్తో ఈ టెక్నాలజీ షేరింగ్ రిజైమ్స్ అనేవి చేసుకొని డెఫినెట్లీ మనం ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్స్ అనేవి మన రీజియన్లో పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఎల్జీస్ నామినేషన్స్ వితౌట్ గవర్నమెంట్ నాడ్ కుడ్ ఎఫెక్ట్ జేకేస్ ఎలక్టోరల్ ప్రాసెస్. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రిలేటెడ్ ఇష్యూ ఇది. అక్కడ ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్కి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క నామినేషన్స్ రిలేటెడ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్తో ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతం చూస్తే మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్లియర్లీ చెప్పింది జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి దట్ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయొచ్చు, 5 అసెంబ్లీ మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు వితౌట్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ దిస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చెప్పేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పింది. ఇది క్లియర్లీ ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ దిస్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఈ నామినేటెడ్ మెంబర్స్ని ఓటింగ్ రైట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎలక్టెడ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని ఒక మైనారిటీ గవర్నమెంట్ని మెజారిటీ గవర్నమెంట్ కింద మార్చే అవకాశం ఈ 5 మెంబర్స్ నామినేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ రిజైమ్ చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక పక్క నుంచే చెప్తా ఉన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. డెమోక్రటిక్ పద్ధతుల్లో చూస్తే డెఫినెట్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఒక సే అనేది ఉండాలి, వాళ్ళకి పొటెన్షియల్, అండ్ దిస్ నామినేషన్స్ హ్యావ్ దిస్ పొటెన్షియల్ ఆఫ్ కన్వర్టింగ్ ద మైనారిటీ గవర్నమెంట్ ఇంటూ మెజారిటీ గవర్నమెంట్ అండ్ వైస్ వర్సా. దిస్ ఇస్ కాన్స్టిట్యూషనల్స్ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే విధంగా ఉంది. అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, the real question is whether any legal framework allowing appointed officials appointed officials ఎవరైతే ఉన్నారో పొటెన్షియల్లీ ఓవర్ టర్న్ చేయొచ్చు. పీపుల్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ టర్న్ చేసే అవకాశం ఈ నామినేటెడ్ మెంబర్స్కి ఉంటుంది అప్పుడు 5 మెంబర్స్ వరకు చేస్తే. అండ్ ఈ సెక్షన్స్ 115A 15B అని చెప్పేసి 2019 యాక్ట్లో క్లియర్లీ ఇన్సర్ట్ చేశారు. ఏంటంటే పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్ 2 కశ్మీరీ మైగ్రెంట్స్ని నామినేట్ చేయొచ్చు, అండ్ 1 పాకిస్తానీ అండ్ 1 పర్సన్ ఫ్రమ్ దిస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు. అండ్ బిసైడ్స్ దిస్ 2 అదర్ విమెన్ని నామినేట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ఎడిక్వేట్లీ అంటే సరిగ్గా రిప్రజెంటేషన్ విమెన్కి లేకపోయినట్లయితే ఇంకొక 2 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. టోటలీ చూస్తే మనకి 5 నామినేటెడ్ సీట్స్ అనేవి నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క వితౌట్ ది అడ్వైజ్ యూనియన్ గవర్నమెంట్ డైరెక్షన్స్తో చేసే విధంగా చేయాలి ఇక్కడ నామినేషన్స్ అని చెప్పేసి యూనియన్ మినిస్ట్రీ అనేది చెప్తా ఉంది. అండ్ అలాగే ప్రస్తుతం చూస్తే అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ ఆఫ్ స్టేట్హుడ్ రీస్టోరేషన్. జమ్మూ కాశ్మీర్ మళ్ళీ స్టేట్హుడ్ రీస్టోరేషన్ కోసం చూస్తూ ఉంది. అండ్ ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఇన్ జమ్మూ కాశ్మీర్. సుప్రీంకోర్టు కూడా అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా క్లియర్లీ మళ్ళీ స్టేట్హుడ్ తీసుకురావాలి అని చెప్పేసి ఓవర్వెల్మింగ్ సపోర్ట్ అనేది ఉంది ప్రజల నుంచి కూడా. అండ్ కరెంట్ అరేంజ్మెంట్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ అక్కడ చూస్తూ ఉంటే డెమోక్రటిక్ గవర్నెన్స్ని క్లియర్లీ స్ట్రెంగ్తన్ చేయాల్సిన ఒక అవసరం అనేది ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ క్లియర్లీ ఢిల్లీ సర్వీసెస్ కేసెస్ అని చెప్పేసి 2018 2023లో చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్. డెఫినెట్లీ అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ పీపుల్ ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఉన్న పీపుల్ని, అసెంబ్లీలో ఉన్న పీపుల్ని డెఫినెట్లీ వాళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే వర్క్ చేయాలి లెఫ్టినెంట్ గవర్నర్. విత్ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రం ఎక్సెప్షన్స్ కింద ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దట్ సీన్ ఇన్ దిస్ లైట్ ఆ కేసు ప్రకారం చూస్తే ఈ మినిస్ట్రీ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే చేసిందో దాట్ డు నాట్ హోల్డ్ వాటర్, అంటే అవి నిలబడవు. అది చేసే ఆర్గ్యుమెంట్స్ అనేవి కోర్టు దగ్గర నిలబడవు అని చెప్పేసి డు నాట్ హోల్డ్ వాటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అబౌట్ 5,000 స్పెషల్ గెస్ట్స్ ఇన్వైటెడ్ ఫర్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అట్ రెడ్ ఫోర్ట్ అని చెప్పించారు. ఇక్కడ మనకి 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి రెడ్ ఫోర్ట్లో జరుగుతాయి కాబట్టి అక్కడ 5,000 స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండర్ దిస్ థీమ్ నయా భారత్ అని చెప్పేసి చేయనున్నారు ఈ సెలబ్రేషన్స్. ఇందులో మెయిన్ అట్రాక్షన్ కింద, మెయిన్ థీమ్ కింద సక్సెస్ ఆఫ్ దిస్ ఆపరేషన్ సింధూర్ని సెలబ్రేట్ చేయనున్నారు. అండ్ దాంతోపాటుగా కూడా చెనాబ్ బ్రిడ్జ్ డిపిక్టింగ్ ద రైజ్ ఆఫ్ నయా భారత్. చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే కట్టారో చెనాబ్ రివర్ మీద
సో దాన్ని డిపిక్ట్ చేస్తున్నారు. వాటర్ మార్క్ అనేది ఆ ఇన్విటేషన్స్ మీద వేయనున్నారు చెనాబ్ బ్రిడ్జ్ది. అండ్ ఆపరేషన్ సింధూర్ లోగో కూడా వేయనున్నారు అని చెప్పేసి మెయిన్ థీమ్ ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ నయా భారత్ అనే నినాదంతో ఈ ఇయర్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ డే రోజున రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోట మీద సో జెండా ఎగరవేస్తారు. ప్రైమ్ మినిస్టర్ మనకి ఎగరవేస్తారు. అదే రిపబ్లిక్ డే వస్తే మాత్రం ప్రెసిడెంట్ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ సెలబ్రేషన్స్. సో ఇండిపెండెన్స్ డే చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ సెలబ్రేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ ఫోర్ట్ అనేది మనకి షాజహాన్ కట్టించారు. సో షాజహాన్ 1648లో కట్టించారు, ముఘల్ ఎంపరర్ షాజహాన్. సో ఈ షాజహాన్ ఎందుకు కట్టించారు అంటే ఆగ్రా నుంచి క్యాపిటల్ని ఢిల్లీకి షిఫ్ట్ చేద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ రెడ్ ఫోర్ట్ని ఎర్రకోటని కట్టించారు షాజహాన్. 1648లో కట్టారు దీన్ని. అండ్ అలాగే ఈ రెడ్ ఫోర్ట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద 2007లో డెసిగ్నేట్ చేయబడింది. అండ్ ఈ రెడ్ ఫోర్ట్ ఆర్కిటెక్ట్ ఎవరంటే మనకి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. సో ఈయన ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ రెడ్ ఫోర్ట్. అండ్ అలాగే ఈయన వన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ ఫర్ తాజ్మహల్ కూడా. అండ్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. సో రెడ్ ఫోర్ట్ 2007 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డెసిగ్నేట్ చేయబడింది. సో ఇక్కడ మీ అందరికీ క్వశ్చన్ ఏంటంటే ఈ రెడ్ ఫోర్ట్ క్లియర్లీ ఏ కరెన్సీ నోట్ మీద మనం చూస్తామో ప్రస్తుతం న్యూ కరెన్సీ నోట్స్ వచ్చిన తర్వాత ఏ కరెన్సీ నోట్ మీద ఈ రెడ్ ఫోర్ట్ని డిపిక్ట్ చేశారో క్లియర్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ ఇష్యూస్ నోటీస్ టు సెంటర్ ఆన్ ప్లీ ఫర్ అ క్రిమీ లేయర్ లైక్ సిస్టమ్ ఇన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. సుప్రీంకోర్టు నోటీస్ అనేది ఇష్యూ చేసింది సెంటర్కి. సో క్రిమీ లేయర్ లైక్ సిస్టమ్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేసే విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడండి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కమ్యూనిటీలో క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతం. క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ అంటే క్రిమీ లేయర్ దోస్ హూ ఆర్ ద పీపుల్ ఎవరైతే సో మినిమమ్ వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఒక స్టాండర్డ్ ఉంటుంది. సో ఆ మినిమం ఇన్కమ్ లెవెల్స్ అనేవి దాటినట్లయితే వాళ్ళని క్రిమీ లేయర్ కింద కన్సిడర్ చేస్తారు. నాన్ క్రిమీ లేయర్ అంటే దే ఆర్ లైక్ ఎకనామికల్లీ వీకర్ ఇన్ దాట్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు మనం. సో ఆ క్రిమీ లేయర్ కాన్సెప్ట్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అమాంగ్ దీస్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ మనం అచీవ్ చేయగలుగుతాం అని చెప్పేసి సో ఇక్కడ దాని గురించి ఎగ్జామిన్ చేయనున్నారు ఒక పిటిషన్ రిలేటెడ్ ఇష్యూని. సో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్రిమీ లేయర్ ఇష్యూని. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అనీషా నాట్ ఫేజ్డ్ విత్ హిజ్ సీక్వెన్స్ ఆఫ్ డ్రాస్. ఇక్కడ ఫేజ్డ్ అంటే డిస్టర్బ్డ్. సో ఇక్కడ అనీషా సో రిలేటెడ్ టు చెస్ గేమ్. సో హీస్ నాట్ డిస్టర్బ్డ్ విత్ హిజ్ సీక్వెన్స్ ఆఫ్ డ్రాస్. వరుసగా డ్రాస్ అవుతున్నప్పటికీ గేమ్స్. సో హీస్ నాట్ డిస్టర్బ్డ్ బై ఇట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫేజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫేజ్డ్ అంటే డిస్టర్బ్డ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రోహిత్ కృష్ణ ఈజ్ ఇండియాస్ 89th గ్రాండ్ మాస్టర్. సో 89th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి రోహిత్ కృష్ణ. హీఈస్ ఫ్రమ్ చెన్నై తమిళనాడు. అండ్ 88th గ్రాండ్ మాస్టర్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో ఇక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్ అండ్ డూ లైక్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.